డమరుకం అంటే కేవలం ఒక సంగీత వాయిద్యం కాదు. శివుడి డమరుకం అంటే సృష్టి, స్థితి, లయల మూలం. దేవతలు, ఋషులు, లోకాలు, గాలులు, నక్షత్రాలు అన్నీ ఈ డమరుకం నుండి ఉద్భవించాయి అని పురాణాలు చెబుతున్నాయి. అనాది కాలంలో ఈ విశ్వమంతా మహాశూన్యంగా ఉన్నప్పుడు పరమశివుడు యోగ సమాధిలో ఉన్నాడు. ఒక్క క్షణం ఆయన లోపల సృష్టి తపన కలిగింది. లోకాలు పుట్టాలి, జీవం పుట్టాలి, ధర్మం నిలవాలి. ఆ సంకల్పంలో స్వామి డమరుకం మోగించాడు. డమ్ డమ్ అని మొదటి నాదం వినపడగానే అణువులు నడక మొదలయ్యింది. కాలం ప్రవహించింది, గాలి కదిలింది, శబ్దం జన్మించింది, ఓంకార నాదం వెలువడింది. అది మొదటి సృష్టి స్పర్శ. ఈ నాదం నుండే 14 మహాశివ సూత్రాలు పుట్టాయి. ఇవే భాష, వ్యాకరణం, వేదాలు, శాస్త్రాలు పునాది అని చెబుతారు. డమరుకం ఎందుకు ప్రత్యేకం అంటే రెండు వైపులా నిర్మాణం. ఒకవైపు సృష్టి, మరొక వైపు లయం. మధ్యలో ఉండే తీగ మాయను నియంత్రించే శక్తి. ఆ తీగ కదిలితే విశ్వం నర్తిస్తుంది, నిండుతుంది, తిరిగి శూన్యం అవుతుంది. పురాణాల ప్రకారం రాక్షసుల అహంకారాన్ని తొలగించడానికి శివుడు ఆనంద తాండవం చేసినప్పుడు ఆయన ఒక చేతిలో డమరుకం పట్టుకొని టమ్ టమ్ అని మోగించాడు. అప్పుడు లోకాలన్నీ ప్రకాశించాయి, దేవతలు సంతోషపడ్డారు, ఋషులు సత్యాన్ని గ్రహించారు, అహంకారం, అంధకారం తొలగిపోయాయి. డమరుక శబ్దం ఆ నాట్యానికి ప్రాణం. డమరుకం మోగితే మన మనసు ఇలా భావించాలి: శివుడు నా లోపల శక్తిని లేపుతున్నాడు, భయాలు, అనుమానాలు కరిగిపోతున్నాయి, నేను ఒంటరి వాడిని కాదు, శివతత్వం నన్ను కాపాడుతుంది. ఒకసారి పరమేశ్వరుడిని ఒక ఋషి అడిగాడట, ప్రభూ, ఎందుకు డమరుకం మోగిస్తారు అని. అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడట, మరణానికి భయపడే వారికి జీవాన్ని గుర్తు చేయడానికి, జీవాన్ని ఎక్కువ ప్రేమించే వారికి లయ సత్యం గుర్తు చేయడానికి. సృష్టి, లయ రెండూ ఈ నాదంలోనే ఉన్నాయి అని చెప్పాడట. అది విన్న ఆ ఋషి, ఓ శంకరా, నీ ఒక్క నాదం చాలు, మా జీవితాలు పరిపూర్ణం అని చెప్పాడు.